యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మైక్ ద్వారా వింటున్న వారికి, యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆలస్యమైందని బాధపడాల్సిన అవసరము లేదు కదా. మరి ఏదేమైనప్పటికీ కొన్ని సందర్భాలలో అంటూ ఉంటాం, అన్న ఆలస్యం చేయొద్దన్నా, అక్క ఆలస్యం చేయొద్దక్క, అయ్యా మీరు ఆలస్యము చేయొద్దండి. కొన్ని పనులలో ఆలస్యంగా వెళ్తే మరి కొన్ని పనులు జరగకపోవచ్చు. మరి ఈరోజు ఎప్పుడైనా దేవుని అడిగినారా మీరు? యేసయ్యా నా జీవితంలో ఆలస్యం చేయొద్దు, యేసయ్యా నా జీవితంలో నా కుటుంబంలోనూ ఆలస్యము, నా పిల్లలకు ఆలస్యం చేయొద్దయ్యా, నా కుటుంబంలో ఆలస్యం చేయొద్దయ్యా, ఏ రోజన్నా అడిగినారా దేవుణ్ణి? ఎందుకు ఆలస్యం అవుతున్నాయి మీ పనులు? ఎందుకు దూరం అవుతున్నాయి మీ పనులు? ఏ రోజన్నా దేవుని అడిగిన రోజులు ఉన్నాయా? యేసయ్యా నా పిల్లల విషయంలో, యేసయ్యా నా భార్య విషయంలో, యేసయ్యా నా భర్త విషయంలో ఆలస్యం ఎందుకయ్యా? రోగాల విషయంలో, దయ్యాలు పట్టి బాధపడుతున్న విషయంలో, గర్భఫలం లేని విషయంలో ఏనాడైనా దేవుని ఎందుకయ్యా అని ఆలస్యం ప్రశ్నించిన రోజులు ఉన్నాయా? అడిగినారా మీరు ఎప్పుడైనా? ఆలస్యం ఎందుకయ్యా? ఉదాహరణకు బైబిల్లో నాకు గుర్తుకొస్తా ఉంది. 100 సంవత్సరాల వయసు అబ్రహాం గారికి. ఎన్ని రోజులు ఆలస్యమైందండి? 100 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆలస్యమైందని ఏమైనా బాధపడినాడా? 100 సంవత్సరాల వయసు మీద పడింది కానీ పిల్లలు లేరు. 100 సంవత్సరాలు వచ్చినాయి కానీ పిల్లలు లేరు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆలస్యం అవుతా ఉందని బాధపడినాడా? బాధపడలేదు. దావీదు అంటున్నాడు, ఏమయ్యా ఆలస్యం చేస్తున్నావు అంటున్నాడు. ఆమేన్. ఏమయ్యా నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటున్నాడు. ఈరోజు మీరు అడిగినారా ఎప్పుడైనా ఏమయ్యా ఆలస్యం చేసినారని? ఇప్పుడు ఎవరినైనా మన స్నేహితులను, మన బంధువులను అయితే ఎందుకు ఆలస్యం అని అడుగుతాం. దేవుణ్ణి అడిగినప్పుడు ఎప్పుడైనా ఆలస్యం అని అడిగినారా? అడగాలంటే భయపడతాం. ఈరోజు ఎవరినైనా అడుగుతున్నామంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నామని అర్థం. అదే దేవుణ్ణి ఎందుకు ఆలస్యం అని ఎప్పుడైనా అడిగినావా? అంటే నీకు ఆయనకి ఏం లేదు, సన్నిహితం లేదు. సన్నిహితం ఉంటే నువ్వు అడగవచ్చు దేవుణ్ణి, ఎందుకయ్యా నా కుటుంబంలో ఇంత ఆలస్యము, నా పిల్లల విషయంలో ఎందుకయ్యా ఇంత ఆలస్యం? ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం అని అనుకోవద్దు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ విషయంలో. ఆలస్యం అని బాధపడుతున్నాయేమో, వేదన పడుతున్నాయేమో, బాధపడొద్దండి. ఈ రోజే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దామా? దావీదు కీర్తన 40 కీర్తన మనం చదివినాం కదా. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకుతున్నాడు. ఏమంటమ్మా? నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుమా. ఏం అడుగుతున్నాడండి దేవుణ్ణి దావీదు? నా విషయంలో నా దేవా ఆలస్యము చేయొద్దు ఆలస్యం. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో దావీదు విషయంలో, చూద్దాం అని పరీక్షిస్తున్నాడేమో. కానీ దావీదు ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి, నా దేవా నా విషయంలో ఎప్పటికి నువ్వు ఆలస్యం చేయొద్దు. ఎక్కడైనా నువ్వు ఆలస్యం చేసినావేమో కానీ నా విషయంలో మాత్రం నువ్వు ఆలస్యం చేయొద్దు. దయచేసి చెప్తున్నా, అంబులు కడుగుతున్నా, ప్రాధేయపడుతున్నా. పిల్లల విషయంలో కదా, అన్ని విషయాల్లో మనం అడుగుతూ ఉంటాం దేవుని. ఒంటరిగా కూర్చున్నప్పుడు అడుగుతాం, ఇది 2-3 కూర్చున్నప్పుడు అడగం. ఒంటరి జీవితంలో అడుగుతాం, ఎందుకయ్యా మాకు ఇన్ని సమస్యలు? ఒక్కసారి అట్లా చంపుకొని పోతే ఎంత ఆడికి పోతుంది కదా. ఎందుకు ఈ సమస్యలు మాకు? ఎందుకు మాకు ఈ ఇబ్బందులు? ఇది తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? చేస్తే చేయలేదే మమ్మల్ని తీసుకెళ్ళు. అడుగుతామా లేదా? ఒకవేళ నేను ఆలస్యంగా వచ్చాను అనుకో మందిరానికి, మీరు అడుగుతారు లేదా? బాబు ఎందుకు ఈరోజు లేటుగా వచ్చినావు? ముందు వచ్చినా కష్టమే. ఎందుకు బాబు ఈరోజు ముందు వచ్చినావు?
కదా, ముందు వచ్చినా కష్టమే, వెనుకొచ్చినా కష్టమే. బుడుకన మీకు దేవుడు మీ చిన్న ప్రార్థనకి జవాబు ఇచ్చినాడు అనుకో, వెంటనే ఎందుకు ఇంత తొందరగా ఇచ్చినా అంటారు. అది ఇవ్వకపోతే ఇంకా ఇలేదేమి అంటారు కదా. దానమయ్య భార్య కళావతికి జ్వరం వచ్చేది సోమవారం. ప్రార్థన చేసిన వెంటనే ఆయన విశ్వాసం, అది దానమయ్య విశ్వాసం. ప్రార్థన చేసినాక వెంటనే జ్వరం పోయింది. ఇప్పుడు చెప్తున్నాడు ఇంటికి పోయింటే, దేవుని కృప, అది దేవుని యొక్క కృప. కొన్ని ఆలస్యమైతాయని బాధపడాల్సిన అవసరం లేదు, కొన్ని తొందరగా జరుగుతున్నాయని ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ సమయంలో 70 కీర్తనలో ఒక మాట అంటారు చూడండి, 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతుని, దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చెయ్యకుమీ. అబ్బో, ఎంత చక్కటి మాట అండి. ఏమయ్యా, నేను శ్రమల పాలవుతున్నా, నేను ఇబ్బందుల పాలవుతున్నా, నేను అవమాన పాలవుతున్నా, నేను రోగం పాలవుతున్నా, నేను కష్టాల పాలవుతున్నా, నేను శ్రమల పాలైనాను, దేవా నన్ను రక్షించడానికి త్వరగా రా. దావీదు అడుగుతున్నాడు, నన్ను రక్షించడానికి ఎట్లా రావాలంట దేవుడు? త్వరగా రా రా. ఇది కమాండ్ అండి, ఇది రా అని చెప్పడము ఆ యేసుప్రభు వారికి దావీదుకున్న సంబంధం, వారిద్దరికి మధ్యలో ఉన్న సంబంధం కదా. ఒకవేళ మీతో నేను సన్నిహితంగా ఉన్నాను అనుకో, ఏమొచ్చారా నువ్వు తొందరగా రా అంటారు కొన్ని సందర్భాలలో, అవునా కదా? రా తొందరగా అంటే మీతో నేను అంత సన్నిహితంగా ఉంటే అట్లుంటాను. దావీదు కూడా దేవునితో సన్నిహితంగా ఉన్నాడు. దావీదు ద్వారా దేవుడు మహిమ పొందుతా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? శ్రమల పాలై నేను దీనుడనైతే నీ త్వరపడి నా దగ్గరికి రా అని ఏమంటున్నాడు, నన్ను రక్షించి రమ్మని చెప్పి, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు కూడా నీవే. నాకు సహాయం ఎవరు తెలుసా? ఎవరు లేరు, నాకు సహాయం నువ్వే, ఒక్కడే ఆయన దేవుడు. ఆయన మీద ఆధారపడినాడు సహాయం కోసం. ఈరోజు మనం ఎంతమంది మీద ఆధారపడుతూ ఉంటాం తెలుసా? నేను నమ్ముకున్నా. ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. దావీదు చెప్పినట్లుగా నువ్వు నాకు సహాయం చేయడానికి త్వరగా రా, నన్ను రక్షించడానికి త్వరగా రా, నాకు మేలు చేయడానికి త్వరగా రా, నువ్వు ఆలస్యం చేయొద్దు చెప్తున్నా చూసుకో. ఏంటండి దావీదు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. ఏమంట? యెహోవా ఆలస్యము చేయకుమి. ఆలస్యం చేయొద్దయ్యా. నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? క్రిస్మస్ పండగప్పుడు కుటుంబాలు ప్రార్థన చేసేటప్పుడు తొందరగా రాయా, మా ఇంట్లో ఆకలి అవుతుంది, ఇదిగో నా భర్త పోతున్నాడు తోటకు పెరిగి రాయా, ఇదిగో దారి మీద పోతున్నాడు ప్రయాణమే పెరిగి రాయా అంటావా లేదా? తొందరగా రా. ఏం ఒక గంట ముందు చేయించుకుంటే వద్దన్నారా? అప్పుడప్పుడే ఊరికే నిలబడి ఆమేన్ అంటే అయిపోయా. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలు, దావీదు దేవుని అడుగుతున్నాడు, యెహోవా నువ్వు ఆలస్యము చేయకుమి. చూడండి, మరి మనం ఇచ్చే దాంట్లో ఏమిచ్చే దాంట్లో అంటే మొక్కుబడులు చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదంట. ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. ఆమేన్. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టం లేదంట. బుద్ధిహీనుడు అంటే ఆయనకి ఇష్టపడడంట. బుద్ధిమంతులు అయితేనే ఇష్టపడేది. అందుకే బుద్ధిహీనులు విడవబడినారు, బుద్ధిమంతులు ఎత్తబడినారు, ప్రభుతో పాటు కొనుగోబడినారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దేవునికి ఏమైనా మనం మొక్కుబడులు మనం చేసుకున్నట్లయితే దాన్ని ఏం చేయకూడదంట? ఆలస్యం చేయకూడదంట. ఏదైనా మందిరంలోనికి మనం తేవాలా, మొక్కుబడి దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఆలస్యము చేయకూడదంట. అప్పుడు నీ విషయంలో దేవుడు కూడా ఆలస్యం చేయకూడదు. మనము ఆలస్యం చేస్తే ఆయన కూడా ఆలస్యమే చేస్తాడు. అందుకే ఇంకో మాట అంటాడు, నువ్వు ముక్కుకోకుండా ఉండడమే క్షేమం. ఇవ్వకపోతే, సమయానికి నువ్వు అందించకపోతే, సమయానికి నువ్వు ఇవ్వకపోతే దేవునికి నువ్వు మొక్కుకోకుండా ఉండడమే మేలు అంటాడు. కింద వచనం చదవండి, ఇది 5వ వచనం. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లించుకుంటే
మొక్కుకొనని ఉండుటయే మేలు, మొక్కుకొని ఉండడమే మేలు. నువ్వు మొక్కుని నువ్వు ఇవ్వకపోతే ఆలస్యం చేస్తే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవునికి ఏం చేయాలంట? మనము మొక్కుబడి చేయాలా. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయచూపులని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నారు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? కావున మీ యందు దయచూపులని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. కొన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నా దేవుడు? ఎందుకు చేస్తున్నట్ట ఆలస్యం? మీ విషయంలో దయ చూపడానికంట దేవుడు. పాట కూడా ఉంది కదా, దయగల వారిపై దయ చూపించండి. ఈరోజు మనందరి అన్ని కుటుంబాల మీద దేవుడు దయ చూపుతాడంట. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. భయపడొద్దండి. మీ రోగం విషయంలో, మీ సమస్యల విషయంలో, మీ ఇబ్బందుల విషయంలో దేవుడు కొన్ని విషయాలలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మిమ్మల్ని దయ చూపడానికేనంట, మీ మీద కరుణ చూపడానికేనంట, మీ మీద ప్రేమ చూపడానికేనంట. దీనికోసమే ఆలస్యమవుతూ ఉన్నాయి. ఆలస్యమైనది నువ్వు బాధపడద్దు. ఆలస్యం వెనకలు ఏముందంట? ఆయన ఏమంటున్నాడు? మీ విషయంలో దయ చూపడానికే నేను ఆలస్యం చేస్తున్నా. కొన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబులు రాకపోవచ్చు, నిలబట్టవచ్చు, సంవత్సరం కూడా పట్టవచ్చు. కొన్ని సందర్భాలలో మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకబ్బా మా సమస్యలు తీరలేదు అని, మా రోగాలు పోలేదు అని, దయ్యాలు పోలేదని, వ్యాధులు, రోగాలు, సమస్యలు పోలేదని, ఇవన్నీ పోలేదని బాధపడుతున్నప్పుడు నీ విషయంలో ఎందుకు దేవుడు ఆలస్యం అంటే మీ పట్ల, మీ కుటుంబం పట్ల దయ చూపుతున్నాడంట. ఏం చూపుతున్నాడంటమ్మా? ఆయన దయ చూపేవాడుగా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చూడండి 7వ అధ్యాయంలో 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. ఆయన తన్ను ద్వేషించు వారి విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండన విధించును. ఆమేన్. ఎవరైనా ఆయనను ద్వేషిస్తే ఏం జరుగుతుందంట? ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండన విధించును. కొన్నిసార్లు దేవుని ద్వేషిస్తూ ఉంటాం, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటాం. ప్రతిదండన కూడా ఉంటుందంట దానికి. దేవుడు ప్రతిఫలం కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడంట దానికి. చాలా మంది దేవుని నామాన్ని అవమానపరిచే వారంగా ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటాం. అందుకనే మరి అలాగ చేస్తే ఆలస్యము చేయక ఏం చేస్తాడంట? బహిరంగముగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దండన వాళ్ళకి విధిస్తాడంట. అందుకనే ఎప్పటికీ దేవుని నామాన్ని మనము అవమానపరిచే వారముగా ఉండకూడదు. హెజ్కేలు గ్రంథం చూడండి, హెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము చేయక జరుగును. తిరుగుబాటు చేయి వారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చిన దానిని నెరవేర్చుదును. ఇదే ప్రభువుకు యెహోవాకు. ఆమేన్. ఇక్కడ అంటున్న మాటను చూడండి. యెహోవా నేను మాట ఇచ్చినాను, నేను ఇచ్చిన మాట నీకు ఆలస్యం చేయక జరుగును. ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడితే, నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తే ఆయన అన్యాయం అయితే చేయడంట. దేవుడు ఎప్పుడైనా నీతో ఫలాంతి ఇస్తాను అని చెప్పినాడా? దేవుడు ఎప్పుడైనా నీకు ఫలాంతి జరుగుతుంది అని చెప్పినాడా? ఒకవేళ అలా చెప్తే దేవుడు ఆలస్యం చేయకుండా ఇస్తాడంట. నువ్వు అనుకోవద్దు, దేవుడు నాతో చెప్పినాడు నాకు ఇవ్వలేదే, దేవుడు నాతో చెప్పినాడు ఇవ్వలేదని నువ్వు బాధపడద్దు. దేవుడు ఒక రోజు నీకు ఇవ్వగలడు నీతో చెప్తే. నీతో చెప్పాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని అడగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో ఆ దేవుడు నీ విషయంలో ఆయన ఆలస్యము చేయడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు కదా.
యెహోవా నేను మాట ఇచ్చినాను, నేను ఇచ్చిన మాటను ఆలస్యం చేయక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినంలో నేను మాట ఇచ్చినాను, దాన్ని నెరవేర్చదును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమేన్. దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారంట, తిరుగుబాటు జనం ఉన్నారంట, తిరుగుబాటు ప్రజలు ఉన్నారంట, దేవుని నామాన్ని అవమానపరిచేవారు ఉన్నారంట. కానీ మీకు మాట ఇచ్చిన నేను మాట తప్పను. దేవుడు మాట ఇచ్చినది మాట తప్పేవాడు కాదు. మనుషులైతే మాట తప్పొచ్చేమో కానీ దేవుడు మాత్రము మాట తప్పేవాడు కాదు. ఇస్తానన్నది మీరు తిరగబడినా, దేవుని నామాన్ని అవమానపరిచినా మీకు ఇవ్వాల్సిన దేవుడు ఇస్తాడు. అక్కడే 28వ వచనం చూడండి ఏం చెప్తుందో. 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తాడంట. దేవుడు నీతో చెప్పినది ఖచ్చితంగా ఈరోజు ఇవ్వబోతున్నాడు. దేవుడు నువ్వు ఏదైతే దేవుడిని అడిగినావో, దేవుడైతే యేసుప్రభువు వారు ఏమైతే నీకు ఇస్తానన్నాడో అది తడువు చేయకోకుండా, అది ఆలస్యము చేయకోకుండా ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకనే ఏమన్నాడు, కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. నేను చెప్పినది తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆలస్యమైతే చేయడంట దేవుడు. కానీ మనమే ఆలస్యంగా దేవుని మందిరంలో మనం ఉంటున్నాం, దేవునికి దూరంగా ఉంటున్నాం, దేవునికి ప్రార్థన చేయక ఆలస్యం చేస్తున్నాం, బైబిల్ చదవక దేవునికి ఆలస్యంగా ఉన్నాం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన నీతో చెప్పినది ఆయన నెరవేర్చబోతున్నాడు. నీతో చెప్పినది, నీ కుటుంబంతో మాట్లాడినది, వాగ్దానం ఇచ్చినది, ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథం చూడండి 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవి ఎక్కి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును నేను ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నా. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం చదవబడిన మాటను చూస్తే మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రభువా ఆలకించు. మరి ఒకసారి అంటాడు, క్షమించి ప్రభువా ఆలస్యము చేయక చెవి ఎగ్గి నా మనవి ఆలకించు. నువ్వు ఆలస్యం చేయొద్దు, నన్ను క్షమించు, నా దోషం, నా పాపములు క్షమించు. సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి, సమస్త కల్మషం నుండి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరచు. ఇదిగో నా ప్రార్థన వినయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వయ్యా. కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు వస్తాయి ప్రార్థన చేస్తేనే. కొన్ని ప్రార్థనలకు రోజులు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. ఇన్ని రోజులు అవుతున్నాయని నువ్వు బాధపడవచ్చు, దేవుని సన్నిధిలో వేదన పడవచ్చు, దేవుని సన్నిధిలో నిజంగా నలిగిపోయి కృంగిపోయి కదా. 84 సంవత్సరాల నుండి దేవుని మందిరంలో ఉన్న మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి, ఆ విధవరాలు 84 సంవత్సరాల వయసులో స్వస్థత పొందుతా ఉంది. ఎన్నేళ్ళు ప్రార్థన చేసింది ఆమె? 84 సంవత్సరాలు ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో కనిపెట్టింది. ఆలస్యమైందా? తొందరగా వచ్చిందా? ఆలస్యమైంది. ఆలస్యమైనప్పటికీ కూడా ఆమె స్వస్థత పొందింది. ఈరోజు నీ విషయంలో ఏమైనా నువ్వు ఆలస్యం అనుకుంటున్నావేమో. రక్షణ పొందుకోవడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు. రక్షణ పొందుకోవడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు. యాడికిలో సంతోషమ్మ మరి భార్యాభర్తలు మరి ఏదో జీవనోపాధి కోసం మరి ఊరికి బయట ఫంక్షన్ హాల్లో మరి వాచ్మెన్లుగా ఉన్నారు. అనుకోకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, మంగళవారం రాత్రి ఎన్నోసార్లు భర్త చెప్పింది, ఏమండి రక్షణ పొందు, మనం ఇద్దరం పరలోకానికి పోదాం, నేను పరలోకం పొంది నాకు దేవుడు ఇచ్చినాడు, నేను టికెట్ కొనుక్కున్న, రక్షణ అనే టికెట్ నువ్వు కొనుక్కోలేకపోతున్నావు, దయచేసి రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిజం తీసుకో, దేవుని మందిరానికి నడువు అని కొల్లం చెప్తానే వచ్చింది.
తినాలే. నా కథ ఏమి నీకు, నీ కథ చూసుకో అనేవాడు. రాత్రి మంగళవారం రాత్రి 7:30 మరి టిఫిన్ అన్నం తిందామని చెప్పి కూర్చున్నాడు. మరి ప్లేట్లో ఇంకా భార్య పిసుకుతా ఉంటే, ఆయనకు పనులు లేవు, రొట్టె ముక్కలు తినాలని పిసుకుతా ఉంటే లేట్ అవుతుందని చెప్పి లేచి మరి ఇట్లుంటి మీ మధ్యకే బయటకు వచ్చి నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నాడట. ఇక 5 నిమిషాలు కూడా పట్టలే, వాళ్ళతో మాట్లాడుతూ అట్లే కూర్చొని కుప్ప కూలి చనిపోయినాడు. మరణం అకస్మాత్తుగా వచ్చింది. మరణము అకస్మాత్తుగా. రక్షణ లేదు. రక్షణ విషయంలో ఎప్పుడు కూడా మనం ఆలస్యం చేయకూడదు. ఏ సమయమున ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈరోజు ఆమె అంటా ఉంది, నా మాట వినకపోతే కుదిరైనా నువ్వు ఒకవేళ నా మాట నీ రక్షణ పొందింటే పరలోకంలో నేను కలుసుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు నేను కలుసుకునే గుడిగా అవకాశం లేదు. నువ్వు నరకములో, నేను పరలోకంలో. రక్షణ పొందిన ప్రతి వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు. అందుకనే బాప్తిజం తీసుకునే విషయంలో ఎప్పటికీ కూడా ఆలస్యం చేయదు. ఒకవేళ దేని విషయంలో నువ్వు ఆలస్యం చేసినా పర్వాలేదు, కానీ రక్షణ విషయంలో ఆలస్యం చేస్తే ప్రభు ఎప్పుడు వస్తుందో. నువ్వు నిద్రపోతున్నప్పుడు నిద్రలోనే మంచం మీద దాటుకొని వెళ్ళొచ్చు, నిద్రలోనే నువ్వు పోవచ్చు. తెల్లవారినాక లేస్తాను నువ్వు అనుకోవచ్చు. ఏమంటా? తెల్లవారినాక లేస్తాను అనుకోవచ్చు. మధ్యలో నేను మధ్యరాత్రిలోనే ఎట్టుపోయినావో ఏమో తెలియదు. గత దినాలలో కూడా పోయిన వారంలో యాడికలు అట్లే యవనస్తుడు బాగా పండుకున్నాడు. ఇక తెల్లవారింది, పోయి లేపితే ఎంగాడున్నాడు. వానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఏమేం చేసినాడో అవన్నీ ఇంకా ఏమన్నా అన్నీ అయిపోయినట్లేవండి. మధ్యలోనే ఉట్టుపాటున వెళ్ళిపోయినాడు. ఉదయం లేస్తాడేమో ఇంకా లేస్తాడేమో లేయలే. ఎందుకు లేలేదరా అని చూస్తే పోయినాడు, చనిపోయినాడు. ఈరోజు రక్షణ పొందుకునే విషయంలో ఆలస్యం చేయొద్దండి. తీసుకున్న రక్షణ కాపాడుకుందాం. ఆలస్యం వస్తున్నానని అనుకోవద్దండి. నువ్వు తీసుకున్న రక్షణ మంచి తీర్మానం, నువ్వు తీసుకున్న భక్తి, నువ్వు ఉంటున్న భక్తి, నువ్వు తీసుకున్న మారు మనసు, రక్షణ బాప్తిజము చాలా మంచిది. ప్రభు వచ్చే సమయం ఆసన్నం అవుతుంది. ప్రభు వస్తే నువ్వు ఆయనతో పాటు నిన్ను కొనుక్కోబోతాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆలస్యం అని అనుకుంటున్నావు ప్రభు వచ్చేది. ప్రభు ఆలస్యం రాడు. ఒకవేళ నీ సమస్యలకు ఆలస్యమైన నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం, 771 పేజీ నంబర్. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమునకై ఆతురపడుచున్నది. అది తప్ప నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకో. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ దర్శన విషయమై నిర్ణయ కాలము జరుగును. ఏమంట? సమస్తమౌటకై ఆతురపడుచున్నది. ఒకరోజు ప్రపంచమంతా ఏమైపోతుంది? లోకమంతా ఏమైపోతుంది? సమాప్తమైపోతుంది అంట. అది తప్పక జరుగును. బైబిల్ గ్రంథంలో ఉంది. పంచభూతములు మికుటమైన వ్రేళ్లతో దేవుడు లయము చేస్తాడంట. ప్రపంచమంతా శూన్యమైపోతుంది. శూన్యంలో నుండి సృష్టిని తయారు చేసినట్లుగా ఒకరోజు ఈ సృష్టి అంతా యావత్తు ఏమైపోతుంది? శూన్యమైపోతుంది. అది ఆలస్యం అని అనుకోవద్దు. దాని కొరకు కనిపెట్టుకోను. దేని కొరకు? ప్రభు రాకడ కోసము మనము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. జాగు చేయకూడదు, లేట్ అని మనం అనుకోకూడదు. ప్రభు కోసమే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48వ వచనం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు తన మనసులో అనుకొని. ఏమంటమ్మా? దుష్టుడైన సాతానుడు కదా, ఒకడు దుష్టుడు ఏం చేస్తున్నాడ?
నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నాడంట. ఈరోజు మనం కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎప్పుడు అనుకోవద్దండి. ఆలస్యము చేసే దేవుడు కాడైనా ఏమంటున్నాడు చూడండి, ప్రేమైన ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని 49వ వచనం, తన తోడి దాసును కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తిరుగులాడుచుండెను. చూడండి, ఇంకా ఆ దాసుడు కనిపెట్టి దినములలోను వాడనుకునే గడియలలోను వారి యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయో ఉండును. నరకానికి పోయిన వాళ్ళందరూ ఏముంటుందంట? ఏడుపును పళ్ళు కొరుకుటను. మన యజమానుడు దేవుడు, ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. అంతేకాదు, మరి ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు పక్కలోనే 25వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ ఉనికి నిద్రించుచుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను రండని కేకలు వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తన దివిడులను చక్కపరిచిని గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిడులు ఆరిపోయినవి కనుక మీ నూనె కొంచెం ఇవ్వమని బుద్ధిమంతులు అడిగి. చూడండి, ఈ సమయంలో ఈ బుద్ధిహీనుడు ఏమనుకున్నారంట? ఆలస్యంగా వస్తున్నాడు పెళ్లి కుమారుడు అని చెప్పి వారి దివిటీలు మరి వెలుగుతూనే ఉన్నాయి, అయిపోయినాయి, నూనె అయిపోయింది. ఇక దేవుడు వచ్చినప్పుడు బుద్ధిమంతులు అయితే దేవుడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు సిద్ధపడినారు, మెలుగు కలిగి ఉన్నారు, దివిటీలు వెలిగించబడినాయి. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి లేని వారు ఏం చేశారు? దివిటీలు ఆరిపోయినాయి, నిద్రమత్తులోనికి వెళ్ళిపోయినారు, నిద్రపోతూ ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు. మరి పెళ్లి కుమారుడు వచ్చినాడని ఎప్పుడైతే తెలుస్తానే బుద్ధిహీనులు కూడా లేచినారు. బుద్ధిమంతులు ఏమైపోయినారు తెలుసా? వాళ్ళతో పాటు యేసుప్రభుల వారితో పాటు వెళ్తున్నారు. వీళ్ళు అడిగినారు, ఏమయ్యా మాకు కూడా కొంచెం నూనె ఇస్తే మీతో పాటు కూడా మేము కూడా వస్తాం కదా అన్నప్పుడు, ఒకవేళ మీకు ఇస్తే మీకును మాకునేది సరిపోదు, మధ్యలో ఆరిపోయిన ఇంకో దివిటీలు, మేము కూడా మీ మాదిరి నిలబడాల్సిందే. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏదేమైనప్పటికీ పెళ్లి కుమారుడు ఆలస్యము చేయు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. వధువు అనగా సంఘము, మనమందరం ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలా. పెళ్లి కుమారుడు కోసం మనం సిద్ధపడి కలిగి ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆలస్యమని వీళ్ళు ఎంచుకొని వీళ్ళు నిద్రపోయినారు, వీళ్ళు విడవబడినారు. ఆలస్యము కాదు, ఆయన వస్తారని చెప్పి మెలకు కలిగి దివిటీలు వెలిగించబడి వీళ్ళు ప్రభు కోసమే ఎదురు చూసినారు, ప్రభుతో పాటి కొనుక్కోబడినారు. వీళ్ళు వెత్తబడినారు, వీళ్ళు విడవబడినారు. ఈరోజు మనము కూడా ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు. దినములు చెడ్డవి, సమయమును పొడియక సద్వినియోగం చేసుకో. అజ్ఞానులే కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని కూడా ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడినట్లుగా మనము ప్రభు కోసం ఏం చేద్దాం? సిద్ధపడుదాం. అయితే బైబిల్ గ్రంథంలో 1వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయనను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించుదురు అది నీకు తెలియవలని ఈ సంగతులు మీకు రాయొచ్చున్నాను. ఆమేన్. జీవము గల దేవుని సంఘములో మనం ఆలస్యము చేయకూడదంట, ఆలస్యంగా మందిరానికి రాకూడదంట. మరి పాటల ప్రారంభం నుండి పాడిన పాటల ద్వారా, అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించినాం, దేవుని స్తుతించినాం కదా.
మరి వీటి ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆలస్యము రావడం ద్వారా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఆయనను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో. ఆయనిసి చర్చ్ ఏ సంఘం అంట? జీవము కలిగిన దేవుని సంఘం. ఇది నీ సంఘము నా సంఘము కాదు, ఇది దేవుని సంఘము. ఇది జీవము కలిగిన సంఘము. ఇందులోనికి వచ్చు పోయేవారు దేవుని చేత ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఇది దేవుని మందిరం, జీవము కలిగిన దేవుని సంఘము. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాలం ఎంత ఉందంటండి? వచ్చే సమయము 1000 దినాలు ఒక దినముతో సమానము, ఒక దినము 1000 దినాలతో సమానం. ఎవరి దృష్టికి? ఇది దేవుని దృష్టికి. దేవుని దృష్టికి 1000 దినాలు ఒక దినమేనంట, ఒక దినము 1000 దినాలతో సమానం అంట. చాలా మంది అనుకుంటారు ఇక కాలం బహు కొంచెముగా ఉందంట. వచ్చే సమయము, దేవుడు వచ్చే సమయము ఆసన్నమైంది, వచ్చే సమయం ఆసన్నమైంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. వచ్చుచున్నవాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలస్యము చేసేవాడు కారు. చాలా మంది దినాలలో ఆలస్యమని మనం అనుకుంటున్నాం. దేవుడు వస్తున్నాడు. 2024 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు పాప పరిహారార్థము నిమిత్తమై ఆ కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి ఆరోహణమైన దేవుడు, తిరిగి పరలోకము నుండి మళ్ళా భూమి మీదకి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజు రాబోతున్నాడు మళ్ళా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో ప్రభు ఆలస్యమని మీరు తలంచొద్దండి. ప్రభు ఆలస్యం చేస్తున్నాడని ఎప్పటికీ కూడా మీరు మరి ఆలోచించొద్దండి, అనుకోవద్దండి. ప్రభు వచ్చే సమయము ఆసన్నమైంది, వచ్చే సమయం ఆసన్నమైంది, ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనమందరం కదా, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, త్వరగా వస్తున్నాడు ఆయన లేటుగా ఉన్నాడు. మనమందరము సిద్ధపడదాం, రక్షణలో సిద్ధపడదాం, మారు మనసులో సిద్ధపడదాం, ప్రభువులో మనము సిద్ధపడి మనం ముందుకెళ్దాం. ఈ లోకానుసారంగా కాక దైవికముగా, ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్దాం. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. 3:9 2వ తిమోతి అమ్మ పేతురు పత్రిక చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమును ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవారు కారు గాని ఎవడున్నా నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. యేసుప్రభు ఏం కలిగి ఉన్నాడంటండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? తన వాగ్దానాన్ని బట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? మనందరము నశించకూడదంట, మనమందరము నశించిపోకూడదంట. మీరు నశించి నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టము లేదండి. అందుకే హెజ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో ఒక మాట అంట, 18వ అధ్యాయం ఏమంటే తెలుసా? నా జీవము తోడు దుర్మార్గుడు నశించి నరకానికి వెళ్ళుట నాకు ఇష్టము లేదు, వాని ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు ఇష్టము, కష్టమల్ల ఇష్టము. అందుకనే ఈరోజు కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ఎందుకు? ప్రభు తన వాగ్దానం బట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మరి 2024 సంవత్సరాల పూర్వం నుండి సువార్త చెప్తూనే ఉన్నారు, దేవుడు వస్తున్నాడు అని. ఇప్పటికి రాలేదని బాధపడుతున్నాం, అంతే కదా. కానీ ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదంట.
ఎవ్వరు కూడా నశించిపోవడం ఇష్టం లేదంట. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదంట. అందుకనే ఆలస్యం చేస్తున్నాడంట. అందుకని ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడు గుడుగా నశించకూడదంట. ఎవరు గుడుగా నశించకూడదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని అలా నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేయుదును. చూడండి, ఇప్పుడు నీవు ఏ స్థితిలో పడితివో తెలుసా? ఏ గుంతలో నుండి లేపినానో తెలుసా? ఏ రోగంలో నుండి లేపినానో తెలుసా? ఏ స్థితిలో ఉన్నవారో తెలుసా? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? అత్యధికముగా నువ్వు ఆశ్రయించబడినావు. కాబట్టి మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మనం జీవిద్దాం. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చనిగా నువ్వు ఉండొద్దు. నువ్వు భక్తిలో అటు భక్తి రుణాళ్ళు అటు లోకం రుణాళ్ళు ఇలా జీవించొద్దండి. భక్తిలో మనం ముందుకెళ్దాం, ప్రభులో మనం ముందుకెళ్దాం, ప్రభుకు సాక్షిగా ఉందాం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు ఆలస్యం నువ్వు అనుకుంటున్నావా? ఒక తీర్మానంతో మనం వెళ్దాం. ఇక్కడ ఉండి ప్రభు నా విషయంలో ఎందుకు ఆలస్యం అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీళ్లు దండిగా ఉన్నాయి. మరి అందులో నీళ్లు తీసుకోవాలి. దిగి మనం నీళ్ళు తీసుకున్నాం అనుకో, నీళ్ళన్నీ ఏమైపోతాయి? మురికి అయితే లేవా? దిగిన తర్వాత మురికి అవుతాయి. ఆ రీతిగా మన జీవితంలో ఎప్పుడు మురికి కాకూడదని, ఎప్పుడు మీరు మరి నరకానికి వెళ్ళకూడదని, క్రీస్తుని ఎరగక మీరు నరకంలో ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు మన నిమిత్తమై ఆ కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ఎప్పటికి కూడా నీ విషయంలో నువ్వు ఆలస్యం నువ్వు అనుకోవద్దు. నీ విషయంలో ఆలస్యమైందనుకో నువ్వు బాధపడద్దు. ఒకరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఒకరోజు నీకు సాయం చేయబోతున్నాడు. నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వైతే ఒక మాట అనుకున్నావు, ఆలస్యం ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు? ఎక్కడికైనా మనం పోతే పని నిమిత్తమై అక్కడ పని జరగలేదనుకో, ఇంకా ఆలస్యం అయిందనుకో ఎంత బాధపడతానో తెలుసా? హోటల్కి వెళ్తాం, టిఫిన్గా అవుతుంది కూర్చో అన్నప్పుడు కూర్చుంటామా? ఒక 5 నిమిషాలు కూర్చొని తిని లక్షణంగా పోవచ్చు కదా. ఆలస్యం అని వెంటనే ఇంకొక హోటల్కి వెళ్ళడానికి ఇష్టపడతాం. బస్సు ఇంకా 5 నిమిషాలు లేట్ అంట బస్సు, లేదంటే 15 నిమిషాలు లేట్ అంట. ఈ బస్సు ముందు ఉందంటే ఆ బస్సుకే ముందుకు రావాలని చూసాం. ఆలస్యంగా ఉన్నదాన్ని మనం పట్టించుకో వద్దు అనుకుంటాం. ఈరోజు నీ విషయంలో ఆలస్యం అని నువ్వు బాధపడుతున్నావేమో, మీ కుటుంబంలో ఏదైనా ఆలస్యంగా జరుగుతున్నాయని బాధపడుతున్నావేమో. ఆలస్యం జరుగుతుంటే దేవుడు ఒకరోజు నీకు మేలు చేయబోతున్నాడు, ఒకరోజు నీ కుటుంబంలో మేలు చేయబోతున్నాడు. దానికోసం నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని ఉంటావో దేవుడు ఆ రోజు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ఈరోజు దేవుని నువ్వు అడుగు, నా విషయంలో నువ్వు ఆలస్యం చేయొద్దు ప్రభా అని నువ్వు కూడా దావీదు అడిగినట్లుగా మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు, దావీదుకి ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదుకు చేసిన మేలులు నీకు కూడా దేవుడు మేలులు చేయబోతున్నాడు. అట్టి మేలులు దేవుడు నీకును నీ కుటుంబానికి కలుగును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.